Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 29th expiry. Strike price 49,400 call. Buying price వచ్చేసి 210 రూపీస్ 10 పైసా సారీ. ఎగ్జిట్ వచ్చేసి 290 రూపీస్. యాక్చువల్గా ఇది హోల్డింగ్ పొజిషన్ అనమాట. ఫ్రైడే డే క్లోజింగ్లో తీసుకున్నాను. ఎగ్జిట్ ఎంట్రీ తొందరగా చేసేద్దామని ఎంట్రీ ఎగ్జిట్ తొందరగా చేసేద్దామని, బట్ నాకు ఎగ్జిట్ దొరకలేదు. ఎంట్రీ దొరికింది కానీ ఎగ్జిట్ దొరకలేదు. సో హోల్డ్ చేయాల్సి వచ్చింది పొజిషన్. సో హోల్డ్ చేయడం వల్ల లాస్ ఏం జరగలేదు. ఇవాళ అయితే 1200 అయితే వచ్చింది. సో నేను క్లోజ్ చేసిన తర్వాత కూడా మార్కెట్ 580 రూపీస్ వరకు వెళ్ళిందనమాట. ఎందుకు క్లోజ్ చేశానో అనిపించింది, బట్ ఏం చేస్తాం, ఒకవేళ వెళ్ళకపోతే లాస్ కదా, అందుకని తొందరగా క్లోజ్ చేశాను. బట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మూమెంటం ఉన్నప్పటికీ ఆప్షన్స్లో మూమెంటం రావట్లేదన్నమాట. సో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చేసుకోండి. నాకు తెలిసి ఎంట్రీస్ తీసుకోకుండా ఉండడమే మంచిది ఆప్షన్ ట్రేడింగ్లో. నాట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అని కాదు, నిఫ్టీ అయినా సరే, ఫిన్ సర్వీస్ అయినా సరే, ఆప్షన్ ట్రేడింగ్ ఏదైనా సరే, ఈ టైంలో ఆప్షన్ ఎంట్రీస్ తీసుకొని ఎగ్జిట్ ఛాన్స్ దొరకకపోతే డబ్బులన్నీ పోతాయి. సో ఇన్వెస్ట్మెంట్ కాస్త జీరో అవుతుందన్నమాట. అందుకని చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా, చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా, తెలుసుకోవాలి అనుకున్నా కానీ ఈ టైంలో ఆప్షన్ ట్రేడింగ్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. డైరెక్షన్ తెలిసిన వాళ్ళే మార్కెట్లో ఉండి హోల్డ్ చేయగలుగుతారు. తెలియని వాళ్ళు గుడ్డిగా హోల్డ్ చేశారంటే డబ్బులు మాత్రం గోవింద టోటల్గా పోతాయి. ఎంత ప్రాఫిట్స్ ఉంటాయో అంతకన్నా డబుల్ ట్రిపుల్ లాసెస్ కూడా ఉంటాయి ఆప్షన్ ట్రేడింగ్లో. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ రోజుకి ఓన్లీ 1200 లాట్ ఒకటే తీసుకున్నాను కాబట్టి ప్రాఫిట్ చాలా తక్కువ వచ్చింది. బట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ.